చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఎందుకంటే నేను ఒక చోట విన్నాను. అమ్మగారితో మీరు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు అమ్మ అని కూడా నోటితో పిలవలేదంట అసలుకి. అంటే అంత అన్ని సంవత్సరాలు కాదు కానండి, ఒక 2-3 ఏళ్ళు నేను పిలవలేదండి. జనరల్గా ఇంట్లో జరిగే ఇన్సిడెంట్ జరుగుతాయి. మా నాన్నగారు డాక్టర్ సార్, మా ఫాదరు. నన్ను డాక్టర్ని చేయాలి, ఆర్ఎంపీ డాక్టరు. కానీ ఎంబీబీఎస్ని మించి ఫాలోయింగ్ ఉండేదండి ఆయనకండి పాలకొల్లులో. అంటే పేదలకి ఎంతసేపు ఫ్రీ చేయడం, ఫ్రీ. సంవత్సరానికి ఒకసారి సత్యనావ్రతం చేసేవాళ్ళం. సత్యనావ్రతానికి ఆ ఫ్రీగా చేయించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి 100 రూపాయలు 200 చదివించేవారు. అంతే తప్పించండి ఇది కాదు. మా మదరు ఓ రోజు ఏం జరిగిందంటే అండి, నేను తమ్ముడు పోట్లాడుకున్నప్పుడు, తమ్ముడిదే తప్పు, నాది కాదు, నాది రైట్. కానీ మా మదర్ వచ్చి తమ్ముడిని సమర్థించింది. న్యాచురల్గా చిన్నోడు సమర్థిస్తారు కదా, ఒరే పోలేరా చిన్నోడు ఏదో అన్నాడు, నువ్వేంటి ఆడ అన్నంత మాత్రం నువ్వు ఏంటి అలా చేయడు అని మందలించేటప్పుడు నాకు పౌరుషం వచ్చిందండి, కోపం వచ్చిందండి. చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కాదులేండి, కొంచెం వయసు వచ్చిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి నేను ఆవిడతో మాట్లాడడం మానేశాను సార్. నేను అమ్మ అని పిలవడం మానేశాను అసలు. ఓకే. మాట్లాడేసి మా ఇంట్లో మా సిస్టర్ ఉండేదండి శాంతి అని, పెళ్ళయి వెళ్ళిపోయింది. అయినా ఇంటికి వెళితే శాంతి భోజనం పెట్టు, శాంతి స్నానానికి నీళ్లు పెట్టు, అమ్మ అని పిలవకుండా ఆవిడికే శాంతి అని తగిలించి చెప్పేవాడిని అండి. ఆవిడ ఇవన్నీ మర్చిపోయి పాపం లోపల ఎంత బాధపడుతుందో మాకు తెలియదు. భోజనాలు పెట్టేది ఇవన్నీ చేసేది. సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. సినిమా ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి మద్రాసు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాం. అయినా కూడా ఇండెఫినిట్ అని చెప్పారు. అయిపోయింది, తీసుకొచ్చాం, ఇంటి దగ్గర పెట్టేశాం. కరెక్ట్గా ఆవిడ చనిపోయిన రోజు అక్కడ మా తమ్ముడు, మా చెల్లి తప్పించి ఇంకెవరూ లేవండి. మా అక్క లేదు, రెండో అక్క లేదు, నేను లేను, మా నాన్నగారు లేరు. ఓకే. మా నాన్నగారు ఏదో పని మీద బయటికి వెళ్ళారు. మా పెదనాన్నగారు అందరికీ ఫోన్లు చేశారు సాయంత్రం నైటు, ఇలా చనిపోయిందిరా అబ్బాయి, నాన్న లేడు, అక్కలకు కూడా చెప్పాను నేను, అది ఇది. ఒక అక్క ఏమో ఎక్కడో డార్జిలింగ్లో ఉంటుందండి ఆవిడ, బాగ్డోగ్రా అని అక్కడ ఉంటుంది ఆవిడ. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు బావగారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది పెద్ద అక్క. రెండో వాళ్ళేమో కొత్తగూడెం. చెల్లెలేమో విజయవాడ. కాబట్టి మా మదర్కి ఒంట్లో బాగాలేదని ఇంట్లోనే ఉంటుందండి ఆవిడ చూసుకుంటూ. తమ్ముడు ఉన్నారు. సరే అని నేను నైట్ బ్యాచిలర్ క్వార్టర్స్లో ఉండేవాడిని. గబగబా ప్రయాణం అయ్యి స్టేషన్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ తోటి. వెళ్తే ట్రైన్ వెళ్ళిపోయిందండి. ఎలాగ ట్రైన్ వెళ్ళిపోయింది, అదే లాస్ట్ ట్రైను, ఇంక లేదు, ఏం చెయ్యాలి. పొద్దున్నే కోరమండల్కి బయలుదేరదాం, కోరమండల్కి బయలుదేరితే 1:30కి అక్కడ దిగుతాం విజయవాడలో, అక్కడి నుంచి 2 o'clock ట్రైన్ ఉంది, అది పట్టుకుని వెళదామని చెప్పి అనుకున్నామండి. వెళ్ళాను అలాగే పొద్దున్నే కోరమండలు పట్టుకుని 2 o'clockకి ప్లాట్ఫామ్ దిగి ఆ 2 o'clock ఎక్కవలసిన ట్రైన్లోకి వెళ్ళాను సార్. బోగీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంకా జనం రాలేదు అప్పటికి. ఇంకా గంట టైం ఉంది బయలుదేరడానికి, 1 to 2. వెళ్ళేదడికి ఒక బోగీలో ఆ చివరిని మా నాన్నగారు కూర్చుని ఏడుస్తున్నారండి, శూన్యంలోకి చూస్తూ. అంటే ఆయన ఆ ట్రైన్ క్యాచ్ చేశారు వచ్చి. నేను వెళ్ళాను, నాన్నగారు చూశాను, కూర్చున్నాను. అలాగా నాకు కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ లోపల కొత్తగూడెం నుంచి వచ్చే మా అక్క చూడండి, యాదృచ్ఛికం ఇదంతా సినిమా సీన్లాగే వచ్చి నా ఎదురుగుండా కూర్చుందండి ఆవిడ. ఆ భోగిలోనే ఎక్కి బోర్ని ఎక్కేసిందండి నన్ను మా నాన్నని చూసి. అప్పుడు మా నాన్నగారు టర్న్ అయ్యారు. సరే ఇది అయిపోయిన తర్వాత వెళ్ళాం పాలకొల్లండి. వెళ్ళిన తర్వాత దిగి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర ఆ బెంచీలు ఉన్నాయి, పందిరేసి ఉంది, భౌతిక కాయం లేదండి. ఏంటి భౌతిక కాయం లేదు, ఇలా జరిగింది ఏంటి అది ఇది అని చెప్పి గబగబా లోపల మా పెదనాన్నగారిని అడిగాను, ఏంటి పెదనాన్నగారు అని. లేదురా, తెల్లారుజామున ఆవిడకి ప్రాణం వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టాం. అయ్యో. అన్ని లోపల తీసుకెళ్ళారండి. సూపర్. ఆ మంచం మీద పడుకుని ఉంది ఆవిడండి. మాట పడిపోయింది. చుట్టూ జనం ఉన్నారు, మా ఊళ్ళు అందరూ, ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ. గబగబా మమ్మల్ని అందరినీ చూసింది, మా నాన్నని నన్ను మా అక్కని చూసింది. నన్ను రమ్మందండి, మంచం మీద కూర్చోమందండి, సైన్ చేసింది, కూర్చున్నానండి. అంటుందండి, అమ్మ హనుమానండి. నాకు అర్థం కావట్లేదు. ఆళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూస్తూ ఉంటే ఒక ఆడావిడ చెప్పింది, పెద్ద ఆవిడ, లేదు బాబు ఒక్కసారి అమ్మ అని పిలవమంటుంది ఆవిడ.
నాకు అసలు ఏడుపు వచ్చేసిందండి. నేను అమ్మ అని అలాగే పట్టుకుని నన్ను బొగ్గలు నిమిరేస్తుందండి ఆవిడ. "ఆ, ఆ" అని అంటుంది. ఏంటి అర్థం కావట్లేదు. అమ్మ అని పిలిచానండి. బడబడబడ నీళ్ళు వచ్చేసినాయి సార్ మా అమ్మకి. అలాగా ఆనందపడిపోతుందన్నమాట అండి. ఆనంద బాష్పాలు అనాలో ఏడుపు అనాలో తెలియదండి. నేను గుండెల మీద పడి ఏడ్ చేస్తున్నాను. కొంతసేపు అయిన తర్వాత వీళ్ళు లేపి, లేదు బాబు ఇప్పుడే వచ్చారు కదా, టైర్డ్ అయ్యారు, వెళ్ళి స్నానాలు చేసి టిఫిన్లు చేయండి అని చెప్పి అన్నారండి. పొద్దున 6ంటికి లేచాం, స్నానం చేశాను. స్నానం చేసి బయటకు వచ్చేటట్టు గొల్లుని ఏడుపు వినిపించిందండి. ఏంటని చూస్తే మదరు చనిపోయింది. అక్కడ ఆడవాళ్ళందరూ దగ్గరికి వచ్చి, చూసావు బాబు, నీ చేత అమ్మ అని పిలిపించుకోవడం కోసమే తెల్లారుజామున బ్రతికింది మళ్ళీ ఆవిడ. ఎంత అదృష్టం అయ్యి ఆవిడది. అది అదటి జరిగింది ఇన్సిడెంట్. నిజంగా చూడండి, తల్లి ప్రేమ అంటే ఎంత గొప్పదో చూడండి సార్. అసలు నేను అందుకనే ఏ కాలేజీకి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా ఇది చెప్తానండి ఇన్సిడెంట్. తల్లిని మించిన దైవం కొట్టలేదు అని. అలాగే గురువుల గురించి 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తా ఉంటాను. ఎన్ని సంవత్సరాలు అయింది జరిగి సార్? నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తలో సార్, ఇది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కొత్తలో. 40-45 ఏళ్ళు అయింది. మా మదర్ చనిపోయింది ఏంటంటే అండి, మర్చిపోయాను, 79 అండి మా మదర్ చనిపోయింది. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ చెప్తుంటే మీ కళ్ళమ్మటి అలా నీళ్ళు తిరుగుతుంది. అవునండి, 79లో చనిపోయిందండి మా అమ్మ. ఇలా ఉంటాయి సార్ బాబోయ్, కొన్ని ఇన్సిడెంట్లు జీవితంలో మర్చిపోలేమండి అసలు. కన్నతల్లి ప్రేమ అంటే ఏంటో ఆ రోజు నాకు అర్థమైందండి. కొడుకు మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది, గొప్ప ప్రేమ అది. నేను జనరల్గా టీవీల్లో సినిమాలు వస్తూ ఉంటే పాత సినిమాలు పెద్దగా చూడనండి. ఈవేళ 10ంటికి రెడీ అయిపోయాను నేను. సరే 11ంటికి కదా మన కారు వచ్చేది అని టీవీ చూస్తా కూర్చున్నాను. ఈ టీవీలో అగ్గి రాముడు అనే వెంకటేష్ సినిమా వస్తుంది. చూస్తే శారద గారి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ అండి. ఇంకా లేకపోతే లేదు నాకండి. మీ నన్ను పికప్ చేయడానికి వచ్చిన ఆయన ఫోన్ చేశాడు 10:30కే. లేదండి నన్ను 11:30 రమ్మన్నారని చెప్పాను. మళ్ళీ 11:30 దాకా అలాగే కూర్చొని ఉన్నానండి చూస్తూ. తల్లి కొడుకుల అనుబంధం మీద సినిమా అది. అవును, అత్యద్భుతం అండి, అసలు చాలా బాగుంది. నేను అసలు చెప్పాలంటే ఈటీవీ సినిమాలు చూసి నేను ఎక్కువ పాత వాళ్ళని రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశాను సార్. మంచి పని చేశారు, మంచి పని అండి. ఎందుకంటే ఈటీవీ వాళ్ళే పాత సినిమాలు వేస్తారు, ఇంకెవరో వెయిట్ లేదండి టోటల్గా. అవును, ఆ చెన్నైలో ఉన్న పాత వాళ్ళని అందరూ గుర్తు చేస్తున్నారు. అవును, ఆ తల్లి కొడుకుల అనుబంధం మీద సినిమా అది ఎంత అత్యద్భుతంగా డైలాగ్స్ అండి బాబోయ్. ఎవరో అని చూశానండి, పరుచూరు గోపాలకృష్ణ గారు, పరుచూరు బ్రదర్స్, సూపర్ అండి. అవును, బాగుంటుంది సినిమా కూడా, చాలా బాగుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.